హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, అనంతపురంలో జనవరి 9వ తేదీ మనకి బాలకృష్ణ గారు నడిచేటువంటి డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుందండి. అందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ వీడియోలో చూపించాలనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, అనంతపురంలోని టవర్ క్లాక్ దగ్గర, సప్తగిరి సర్కిల్లోను, అలాగే చాలా చోట్ల కటౌట్లు ఏర్పాటు చేశారు. అవన్నీ చూపిస్తూ డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగే చోటుకి వెళ్తానండి. సో ఈ వీడియో చివరికి చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోలు మరిన్ని ముందుకు తీసుకొస్తూ ఉంటాను. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు అనంతపురంలోని టవర్ క్లాక్ దగ్గర ఉన్నాము. అనంతపురంలో జనవరి 9వ తేదీ మనకి బాలకృష్ణ గారి డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుందండి. సో అందులో భాగంగా టవర్ క్లాక్ దగ్గర బాలకృష్ణ గారి భారీ కటౌట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈ కటౌట్తోనే ఈ వీడియో స్టార్ట్ చేస్తానండి. సో చూస్తున్నారు కదా, మనకి బాలకృష్ణ గారి భారీ కటౌట్ ఏర్పాటు చేయడం జరిగింది. సో అలాగే ఫ్లెక్సీలు కూడా మొత్తం అనంతపురంలో చాలా చోట్ల ఏర్పాటు చేశారండి. నాకు కుదిరినంత వరకు ఆ ఫ్లెక్సీల వీడియోలు కూడా మన ఛానల్లో పెడతాను. సో అవన్నీ మీరు మిస్ కాకుండా ఉంటారంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అక్కడ బెల్ బటన్ నొక్కండి. మీ వీడియో పెట్టాక మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే రిలీజ్ రోజు సెలబ్రేషన్స్ని, అలాగే పబ్లిక్ టాక్ వీడియోస్ కూడా మన ఛానల్ అప్లోడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, కట్అవుట్ చూస్తున్నారు కదా, గ్లోబల్ లయన్ మా బాలయ్య గారికి సుస్వాగతం అని చెప్తూ డాకు మహారాజ్ సంబంధించినటువంటి బాలకృష్ణ గారి భారీ కటౌట్ని ఏర్పాటు చేయడం జరిగింది. అనంతపురం జగన్ గారు ఏర్పాటు చేశారండి ఆ కటౌట్ని. ఇప్పుడు ఫ్లెక్సీల దగ్గరికి కూడా వెళ్ళి చూపిస్తారండి. టవర్ క్లాక్ దగ్గర కొన్ని ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. సో వాటి దగ్గర కూడా వెళ్ళి చూపిస్తాను. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఈ టవర్ క్లాక్ దగ్గర మనకి బాలకృష్ణ గారి అభిమానులు ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలు. ఇందాక కటౌట్ వీడియో చూశారు కదా, సో అక్కడ కటౌట్ ఉంది, ఇక్కడ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. సో ఇంకా ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తారు అన్నీ కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలో. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు జేసీ బిల్డర్స్ చిరంజీవి గారు ఈ కటౌట్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి పాస్ ఇంకా దొరకలేదండి. సో ఒకవేళ నాకు పాస్ ఇస్తే తప్పకుండా అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు వెళ్ళి అక్కడ జరిగే సెలబ్రేషన్స్ అంతా కూడా చూపిస్తాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు ముందుకు తీసుకొస్తూ ఉంటాను. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, బాలకృష్ణ గారి డాకు మహారాజ్ సంబంధించినటువంటి భారీ ఫ్లెక్సీ రాయలసీమ సింహం బాలయ్య బాబు గారికి చిత్రహింసని ఆత్మీయ స్వాగతం తెలుపుతూ అనంతపురం జగన్ గారు ఏర్పాటు చేసినటువంటి భారీ కటౌట్ డాకు మహారాజ్. సో ఇది అండి మనకి అనంతపురంలోని టవర్ క్లాక్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి కటౌట్, అలాగే ఫ్లెక్సీలు. సో అలాగే ఇంకా ఎక్కడైనా ఏర్పాటు చేశారేమో అవి కూడా ఈ వీడియోలో పెడతాను. ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ అనేది ఆప్షన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. ఈ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. సో ఫ్రెండ్స్, అనంతపురంలో సప్తగిరి సర్కిల్లో బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఏర్పాటు చేసినటువంటి కటౌట్లని మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, చాలా పెద్ద కటౌట్ అండి ఇది. సో కటౌట్ పైన చూసినట్లయితే మనకి గ్లోబల్ లయన్ మా బాలయ్య గారికి సుస్వాగతం డాకు మహారాజ్ అనంతపురం జగన్ అని ఉంది. సో అనంతపురం జగన్ గారు ఈ కటౌట్ని ఏర్పాటు చేశారు. సో అక్కడ మనకి బాలకృష్ణ గారి పక్కన ఫోటో ఉంది కదండి, ఆయనే జగన్, మనకి బాలకృష్ణ గారి వీరాభిమాని. సో ఆయన ఏర్పాటు చేసినటువంటి కటౌట్ ఇది. సో ఎంత పెద్ద కటౌట్ కదా అండి. సో ఇలాంటి కటౌట్లు అనంతపురంలో చాలా చోట్ల ఉన్నాయి. సో ఈ ప్రస్తుతం సప్తగిరి సర్కిల్ ఏర్పాటు చేసిన కటౌట్ మాత్రమే. సో చూస్తున్నారు కదా, డాకు మహారాజ్ సంబంధించినటువంటి భారీ కటౌట్లు మనకి అనంతపురంలో జనవరి 9వ తేదీ డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. బాలకృష్ణ గారు అనంతపురానికి వస్తున్నారు, మూవీ టీం అంతా కూడా. సో ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మరిన్ని తీసుకొస్తూ ఉంటాను. డాకు మహారాజ్ రిలీజ్ రోజు సెలబ్రేషన్స్, అలాగే మూవీ పబ్లిక్ టాక్ రివ్యూ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో పెడతాను. అవన్నీ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబ్ ఉంటుంది ఆప్షన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ముందర ఫ్లెక్సీ వీడియోలు కూడా ఉన్నాయి, చూడండి, అక్కడ కూడా వెళ్ళి చూపిస్తాను. బాలకృష్ణ గారు అనంతపురం ప్రీ రిలీజ్ ఈవెంట్కి వస్తున్నారు. సో స్వాగతం పలుకుతూ అన్ని చోట్ల కూడా భారీ భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, అటువైపు చూపిస్తాను, ఇప్పుడు ఇటువైపు వచ్చి చూపిస్తున్నాను మీకు. సో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కటౌట్లు ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా,
అనంతపురం జగన్ గారు ఏర్పాటు చేసినటువంటి భారీ కటౌట్లు, ఈ సత్యగిరి సర్కిల్ ఏర్పాటు చేసినటువంటి కటౌట్లు. సో ఇక్కడంతా కూడా చూడండి ఏ విధంగా ఏర్పాటు చేస్తారో మనకి. సో ట్రాఫిక్లో కూడా మీకు చూపించే ఉద్దేశంతో తీస్తున్నాను. అనంతపురంలోని బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఏర్పాటు చేసినటువంటి కటౌట్లు ఇవన్నీ సప్తగిరి సర్కిల్ ఏర్పాటు చేసేటువంటి కటౌట్లు అండి. సో ముందుకు వెళ్ళి ఇంకా ఎక్కడైనా ఏర్పాటు చేశారని చూస్తాను. అన్నీ ఏర్పాటు చేసేంత వరకు పెట్టకూడదని చాలా లేట్గా వీడియో చేస్తున్నానండి. వీలైనంత వరకు అన్నీ వచ్చినాయి. సో మూవీ రిలీజ్ కూడా దగ్గరలో ఉంది. సో అప్పుడు కూడా థియేటర్లో ఏర్పాటు చేసేటువంటి కటౌట్లు అన్నీ కూడా తీసి ఒక వీడియో పెడతాను. అలాగే పబ్లిక్ టాక్ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సెలబ్రేషన్స్ పబ్లిక్ టాక్ వీడియో ఇవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబ్ ఆప్షన్ పెట్టేసి నొక్కండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏర్పాటు చేసే వాటి ఫ్లెక్సీలు చూపించాను. సో ఇంకా ఎక్కడైనా ఉన్నాయని చూస్తాను. సో ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబ్ ఆప్షన్ పెట్టేసి పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. ఈ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇండియా. హాస్పిటల్కి వెళ్ళే దారిలో ఉన్నాము. సో డాక్టర్ మహారాజ్ రిలీజ్ ఈవెంట్కి లోకేష్ గారు చీఫ్ గెస్ట్గా వస్తున్నారు. అనంతపురంలోని అభిమాన లోకేష్ గారికి విశేష చెప్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. చూస్తున్నారు కదా బాలకృష్ణ గారి కటౌట్లు, అలాగే లోకేష్ గారికి సంబంధించినటువంటి కటౌట్లు అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అనంతపురం జగన్ గారు ఏర్పాటు చేసినటువంటి కటౌట్ చూస్తున్నారు కదా. సో ఇలా అన్ని చోట్ల కూడా మనకి భారీ కటౌట్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇప్పుడు మనము డాకు మహారాజ్ రిలీజ్ ఈవెంట్ జరిగే ప్లేస్కి వెళ్తున్నానంటే నడుచుకుంటూ వెళ్తున్నాను, నాకు బైక్ లేదు. సో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలు అన్నీ కూడా మీకు చూపించుకుంటూ వెళ్తున్నాను. చూస్తున్నారు కదా డాకు మహారాజ్ రిలీజ్ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా మనకి నారా లోకేష్ గారు వస్తున్నారు. సో చూస్తున్నారు కదా అండి ఎలా ఏర్పాటు చేశారు. రిలీజ్ ఈవెంట్ అనంతపురం నగరానికి విచ్చేస్తున్న గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారికి ఐటీ విద్యాశాఖ మంత్రి స్వాగతం అని శ్రీశాల రాంబాబు గారు, శ్రీ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ఏర్పాటు చేసినటువంటి కటౌట్ ఇది. సో ఇంకా ఏమేమి ఉన్నాయో చూసుకుంటూ వెళ్దాం. సో ఇవన్నీ కూడా మనకి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళే రూట్లో ఏర్పాటు చేసేవాడి కటౌట్లు. ఇప్పుడు అనంతపురంలోని గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్నాము. సో అక్కడ కూడా మనకి కొన్ని డాక్యుమెంట్స్ సంబంధించినటువంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సో మనకి అనంతపురంలోని ఆర్ట్స్ కాలేజ్ ఫస్ట్ రిలీజ్ ఈవెంట్ వేదిక అన్నారు, తర్వాత పోలీస్ గ్రౌండ్స్ అన్నారు. ఇప్పుడు సవీర్ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర ఉన్నటువంటి ప్లేస్లో మనకి డాక్టర్ మహారాజ్ రిలీజ్ ఈవెంట్ జరుగుతుందని చెప్పారండి. సో అక్కడ నుంచి మనకి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు అన్నీ కూడా చూపించిన ఉద్దేశంతో నా దగ్గర బైక్ లేకపోయినా కూడా నడుచుకుంటూ నాకు వీలైనంత వరకు ఫ్లెక్సీలు కవర్ చేయాలని వెళ్తూ ఉన్నానండి. సో అటువైపు వెళ్ళి మీకు చూపిస్తాను. డాక్టర్ మహారాజ్ సంబంధించి భారీ ఫ్లెక్సీలు కటౌట్లు అన్నీ కూడా సపరేట్ చూస్తున్నారు కదా. అక్కడ డాక్టర్ మహారాజ్ సంబంధించినటువంటి కటౌట్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇంకా చాలా ఫ్లెక్సీలు కటౌట్లు ఏర్పాటు చేయడం జరిగింది అనంతపురంలోని బాలకృష్ణ గారి ఫ్యాన్స్. సో ఫ్రెండ్స్ ఇది మనకి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీ. సో ఇంకా ముందుకు వెళ్ళి ఏమైనా ఉన్నాయేమో చూస్తూ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగే చోటికి వెళ్ళి అక్కడ జరిగే ఏర్పాట్లను కూడా చూపించడానికి ట్రై చేస్తాను. ఇవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, ఆప్షన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. ఈ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇండియా. అక్కడ పోతాడా
థ్యాంక్స్ అండి. ఇప్పుడు మన సవేర్ హాస్పిటల్ దగ్గర అయ్యప్ప స్వామి టెంపుల్ ఉందంట. అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది జనవరి 9వ తేదీ. సో అక్కడ జరిగే ఏర్పాట్లను చూద్దాం. సో అంతకంటే ముందు ఇక్కడ బాలకృష్ణ గారి అభిమానులు ఏర్పాటు చేస్తామండి. భారీ ఫ్లెక్సీలు చూడండి, చూస్తున్నారు కదా. అక్కడ ఒక ఫ్లెక్సీ, ఇక్కడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో చాలా కష్టపడి కూడా చేస్తున్నానండి. సో ప్లీజ్ లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ సపోర్ట్ చేయండి. సో ఇక్కడ నుంచి ఇంకా 2 కిలోమీటర్లు ఉందంటున్నారు. సో అక్కడికి వెళ్ళి మీకు అక్కడ జరిగే ఏర్పాట్లను చూపిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ సపోర్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, అక్కడ మనకి అనంతపురం జగన్ గారు బాలకృష్ణ గారి వీరాభిమాని అండి. సో బాలకృష్ణ గారికి అలాగే లోకేష్ గారికి స్వాగతం పలుకుతూ పెద్ద బెలూన్ ఏర్పాటు చేయడం జరిగింది. చూస్తున్నారు కదా, అక్కడ మనకి చూస్తున్నారు కదా అండి, రొటేట్ అవుతా ఉంది బెలూన్. అనంతపురం జగన్ గారు ఏర్పాటు చేస్తారు ఆ బెలూన్ని. సో ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం చేయకుండా ఈ సవేర్ హాస్పిటల్కి వెళ్ళే రూట్లో ఉన్న ప్రజెంట్ వెళ్తూ ఇక్కడ ఇంకా ఏమైనా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తారా, కట్అవుట్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తారా చూస్తూ, అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగే ప్లేస్ దగ్గరికి వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయో చూద్దాం. అవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే లేదా సబ్స్క్రైబ్ ఉంటుంది ఆప్షన్ క్లిక్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు కావాలంటే నీ దగ్గర పోతామండి, అది అంత దగ్గర అయితే పోతుంది. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, డాకు మహారాజ్ సంబంధించినటువంటి భారీ కట్అవుట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్యాన్స్ సో కన్నా సెల్ఫ్ రైడింగ్ ఫ్రెండ్స్ ఆర్ట్స్ కాలేజ్ అన్నారు. తర్వాత ఈ పోలీస్ మళ్ళీ హాస్పిటల్కి ఈవెంట్ ప్లాన్ చేస్తాను. వెళ్తున్నాను, మీ దగ్గర ఏర్పాటు చూపిస్తాను. చూస్తున్నారు కదా, రిలీజ్ ఈవెంట్కి చాలా కష్టపడి వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ దాని లోపల పోయి ఎన్నికొద్దాం రికార్డు. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, జరుగుతున్నాయి. పెద్ద ఫ్లెక్సీలు జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్లేస్లో మనకి ఈ డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది మనకి జనవరి 9వ తేదీ. సో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి మనకి డాకు మహారాజ్ ఒకటి, అలాగే లోకేష్ గారు చీఫ్ గెస్ట్గా వస్తారు. అక్కడ ఏర్పాటు జరుగుతున్నాయి చూడండి, స్టేజ్ అంతా ఏర్పాటు చేస్తున్నారు. సో ఇక్కడే అంటే మనకి డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 9వ తేదీ జరగబోతుంది. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగే ప్లేస్ దగ్గరకు వచ్చేసాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ బయట ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చూడండి, అలాగే మనకి
ఇక్కడేనండి మనకి డాకు మహారాజ్ ప్రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. ఇంకా ఏర్పాట్లు జరుగుతున్నాయండి. జనవరి 9వ తేదీ మనకి ప్రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. నాకు తెలిసి ఈ ప్లేస్ అంతా కూడా రేపు జనాలతో కిక్కిరిసిపోయి ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇంకా లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను ఏ విధంగా మనకి ప్రిలీజ్ ఈవెంట్లు ఏర్పాటు జరుగుతున్నాయి చూద్దాం. లోపలికి వెళ్తున్నానండి. సో ఏ ఈవెంట్ పార్ట్నర్ మనకి ఈ డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ని తీసుకుందో తెలియదు, చూద్దాం ఫ్రెండ్స్. సో అక్కడ స్టేజ్ ఏర్పాటు చేస్తున్నారు, చూస్తున్నారు కదా. ఈ ప్లేస్లోనే మనకి డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. సో ఫ్రెండ్స్, ఫ్యాన్స్ అంతా కూడా ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లని దగ్గర ఉండి చూసుకుంటున్నారు. సో చూస్తున్నారు కదా, పరిస్థితి ఈ విధంగా ఉందండి ప్రజెంట్. నేను రికార్డ్ చేస్తున్న 8వ తేదీ సాయంత్రం 5:30కి. సో రేపు సాయంత్రం లోపు మనకి ఇక్కడ జరిగేటువంటి ఏర్పాట్లన్నీ పూర్తవుతాయి అనుకుంటున్నాను. సో రేపు సాయంత్రం లోపు మనకి ఇక్కడ జరిగేటువంటి ఏర్పాట్లన్నీ పూర్తయిపోతాయి. సో అక్కడ ఉన్నటువంటి స్తంభాలను ఎక్కువ కాంపౌండ్ని కూడా రిమూవ్ చేస్తున్నారు, చూస్తున్నారు కదా. మొత్తం ఈ గ్రౌండ్ మొత్తం రేపు నిండిపోతుందండి. బాలకృష్ణ గారు, అలాగే డాకు మహారాజ్ టీం, నారా లోకేష్ గారు అందరూ రేపు అనంతపురానికి వస్తున్నారు డాకు మహారాజ్ రిలీజ్ ఈవెంట్కి. సో ఫ్రెండ్స్, రిలీజ్ అయిన ట్రైలర్ అన్నీ కూడా మనకి చాలా ఎక్స్పెక్టేషన్స్ని పెంచేశాయి. సో మూవీ మనకి జనవరి 12వ తేదీ సంక్రాంతి కాలం రిలీజ్ అవ్వబోతుంది, చూస్తున్నారు కదా. సో అనంతపురం చిరంజీవి గారు, బాలకృష్ణ గారి ఫ్యాన్ అయినా దగ్గరుండి ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు అన్న వాళ్ళంతా కూడా. సో ఫ్రెండ్స్, చూసారు కదా, అనంతపురంలోని బాలకృష్ణ గారి అభిమానులు డాకు మహారాజ్ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, చాలా కష్టపడి వీడియో రికార్డ్ చేశానండి. నా దగ్గర బైక్ లేకపోయి నడుచుకుంటూ సప్తగిరి సర్కిల్లోను, అలాగే టవర్ క్లాక్ దగ్గర, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫ్లైఓవర్ దగ్గర వరకు ఏర్పాటు చేసిన కటౌట్లన్నీ చూపించాను. అక్కడ వేరేనా లిఫ్ట్ ఇవ్వడంతో అక్కడ నుంచి రిలీజ్ ఈవెంట్ జరిగే చోటు వరకు బైక్లో వస్తూ అక్కడ ఏర్పాటు చేసిన కటౌట్లన్నీ కూడా చూపించాను. సో ఫ్రెండ్స్, మీ అందరి సపోర్ట్ వల్ల మన ఛానల్ 13,000 మంది సబ్స్క్రైబర్స్ రీచ్ అయింది. ఇలాగే మీ సపోర్ట్ కంటిన్యూ చేయండి, మన ఛానల్ మరింత ముందుకు వెళ్తుంది. సో ఫ్రెండ్స్, డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి నాకు పాస్ దొరకలేదండి. ఒకవేళ దొరికితే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగేటప్పుడు వీడియోస్ తీసి మన ఛానల్లో పెడతాను. అలాగే మూవీ రిలీజ్ అయిన తర్వాత అక్కడ పబ్లిక్తో రివ్యూ తీసుకుంటాను. అలాగే రిలీజ్ సెలబ్రేషన్స్ వీడియో కూడా మన ఛానల్లో వీడియోలు తీసి పెడతాను. ఇవన్నీ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబర్ ఉంటుంది, ఆప్షన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో చివరికి చూసారు కదా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వారితో కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ DM All in One. Thanks for watching friends. Bye bye now.